వేసుకోవడానికి బట్టలు ఉంటే చాలు, నిద్ర వచ్చినప్పుడు నేడు ఉంటే చాలు, బతికేస్తున్నాం. ఇది మన బ్రతుకు. బాధ అనిపించడం లేదా? సిగ్గు అనిపించడం లేదా? పౌరుషం రావడం లేదా? కసి కలగడం లేదా? ఇలాగే మిగిలిన జనం అంతా కూడా బ్రతుకుతున్నారా? ఒక ధనవంతుడి ఇంటిలో ఒకరికి పెళ్లి చేస్తే ఆ వ్యక్తికి భార్య కానీ భార్యకు భర్త కానీ వస్తే వారిద్దరు నివసించడానికి, కూర్చోవడానికి ఒక గది, తినడానికి ఒక గది, వంటకు ఒక గది, పెంటకు ఒక గది, పడుకోవడానికి గది, ఇద్దరి కోసం 5 గదులున్న భవంతులు కట్టి తమ తరువాతి తరానికి పెత్తందారులు ధనవంతులు ఇస్తూ ఉంటే, మనం పుట్టాం, కన్నాం, పిల్లల్ని కనేసి పెళ్ళిళ్ళు చేసేసాం, నలుగురు కలిసి ఒకసారి ఏడవండి అని ఒక గది ఇచ్చి వాళ్ళని పడుకోబెడుతున్నాం. సిగ్గు అనిపించడంలే? బాధ అనిపించడంలే? ఇలాగే బ్రతుకుతున్నారా మిగిలిన వాళ్ళందరూ? ఈ దేశంలో ప్రతి పౌరుడికి సమానమైన హక్కులు లేవా? వచ్చే బడ్జెట్లో నిధుల్లో ప్రతి ఒక్కరికి వాటా లేదా? కొంతమందికి మాత్రమే భవంతులేంటి? మిగిలినటువంటి వారికి ఇల్లు లేని, వాకిళ్ళు లేని, గతి లేని పరిస్థితిలో బ్రతికే జీవనం ఏమిటి? ఎవరు ప్రశ్నిస్తున్నారు? ఈ జాతుల నుండి చట్టసభలోకి వెళ్ళిన వాళ్ళు ఎందుకు ప్రశ్నించడం లేదు? ఎందుకు అడగడం లేదు? నా జాతికి ఇల్లు ఇవ్వండి, నా జాతికి వాకిలి ఇవ్వండి, నా జాతికి భూమి ఇవ్వండి, నా జాతికి ఉద్యోగం ఇవ్వండి అని ఎందుకు ప్రశ్నించడం లేదు? అది అధికారం కాదు, అది స్వేచ్ఛ కాదు. వాళ్ళకు నిర్ణయం చేయగలిగే అధికారం లేదు, మాట్లాడే ధైర్యం లేదు. అది ఒక రకమైన బానిసత్వం, ఎదిగిన బానిసత్వం. మంచి బట్టలు వేసుకుని కార్లలో తిరుగుతూ బాన్చంద్ర కాల్ముక్త అని చెప్పే బానిసత్వం. అలాంటి బానిసత్వం పెత్తందారుల పార్టీల్లో ఉంటుంది. స్వేచ్ఛ సమానత్వం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. వర్ధిల్లాలి దళాధిపతి విజయ్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి దళాధిపతి విజయ్ కుమార్ గారి నాయకత్వం. ఎలా బ్రతుకుదాం? ఏదో విధంగా బతికేద్దామా? ఏదో రకంగా బ్రతుకు ఇచ్చేద్దామా? లేక మనకు రావలసిన హక్కులు సాధించి మనం పొందవలసినటువంటి వసతులు సౌకర్యాలన్నీ పొంది, మన తాతలు ముత్తాతలు ఏ విధంగా పేదరికాన్ని అనుభవించారో, వారు పొలాల్లో పాలేరుతనం చేశారు, ఊళ్ళలో వెట్టి చాకరీ చేశారు, బానిసలుగా జీవించారు. అదే బానిసత్వాన్ని తర్వాత తరానికి వంశ పారంపర్యంగా అదేదో ఆస్తి అంతస్తు ఇచ్చినట్టు మనము చేసే కూలి పనే వాళ్ళకి ఇచ్చి, మనం చేసే శ్రమ పనే వాళ్ళకి ఇచ్చి, మనం చేసే బానిసత్వమే మన తర్వాత తరానికి కూడా ఇచ్చి అలా బతికేద్దామా? లేక మన కోసం రచించబడిన బాబాసాహెబ్ భీమరావు రామ్జీ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ప్రతి పౌరుల కోసం, ప్రతి పేదవాని కోసం, ప్రతి ఓబీసీ కోసం, ప్రతి మైనారిటీ కోసం ఏ ప్రభుత్వమైనా ఏ విధంగా పని చేయాలి, ఎలాంటి రాయితీలు ఇవ్వాలి, వారిని ఏ విధంగా సమానత్వ దిశగా నడిపించి సమసమాజ స్థాపన కోసం పనిచేయాలని ఈ రాజ్యాంగం రాసిందో, మన కోసం రాయబడి ఎదురు చూస్తున్నటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సాధించడం కోసం అడుగు ముందుకు వేద్దామా? ఏదో విధంగా బతికేద్దామా? ఏం చేద్దాం? అడుగు ముందుకు వేద్దామా? ఇలాగే బతికేద్దామా? ఏం చేద్దాం? అడుగు ముందుకు వేద్దాం. అందుకోసం మీరు సిద్ధమవుతున్నారు. సిద్ధంగా ఉండండి. ఇక సిద్ధపడండి. ఇక మీదట పోరాటమే, ఇక మీదట యుద్ధమే. సాధించే వరకు యుద్ధమే, సాధించే వరకు పోరాటమే. సిద్ధపడండి, సిద్ధంగా ఉండండి.
అవి కాదు మన బ్రతుకులు, అవి కాదు మన జీవితాలు. మన జీవితాలు మారాలి, మన బ్రతుకులు మారాలి, ముందు మనం మారాలి, మన ఆలోచన విధానం మారాలి. ఎందుకోసమంటే ఈరోజు పెత్తందారులు పార్టీలు ఉన్నాయి. ఎవరైతే మనలో బాగుంటారో, ఎవరైతే మనలో కాస్త మాట్లాడగలిగే వాళ్ళు ఉంటారో, ఎవరైతే కాస్త 10 మందిని కలపగలిగి నడపగలిగే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎరవేసి వాళ్ళు తీసుకుంటారు, చిన్న చిన్న పదవులు ఇస్తారు, ఇచ్చి వెట్టి చాకిరీ చేయించుకుంటారు. ఏ రోజైతే వాళ్ళు పదవిలోకి వచ్చారో అప్పటి వరకు నువ్వు ఇంత అంతా అని చెప్పి పక్కనే నిలబెట్టుకుని అడిగినప్పుడు మందు పోసి ఆకలేసినప్పుడు తిండి పెట్టి పదవి రాగానే ఏం పని మా పిఏతో మాట్లాడు అంటారు. ఇది పెత్తందారుల పార్టీలో ఉండే నాయకులు చేసేటువంటి పని. అలాంటి అనుభవాలు కలిగిన పేద వర్గ నాయకులు అనేక మంది ఉన్నారు. ఒకవేళ పేదలు ఈ విషయాన్ని గ్రహించి ఐకమత్యమై మన కోసం మనమే నిలబడదాం, మనమే పోరాడదాం, మనమే సాధించుకుందాం అనే ప్రయత్నం గనక చేశారు అని అంటే వీరిని ముక్కలు ముక్కలుగా విభజించి వాళ్ళలోనే కొంతమందిని ఎంచి వాళ్ళతోనే వాళ్ళ వేళ్లతోనే వాళ్ళు కళ్ళు పొడుచుకునే విధంగా వీరిని వర్గాలుగా వైషమ్యాలు కల్పించి విభజిస్తారు. ఇది పెత్తందారుల ఆధిపత్య వర్గాల ఆలోచన విధానం. ఇలాంటి ఆలోచన విధానాన్ని గుర్తెరిగి దానిని ఎదిరించి నిలబడగలిగే సత్తా మీకు ఉందా? నిలబడతారా? ఓకే, ముందడుగు వేద్దాం. మనకి ఈ పెత్తందారుల ఆలోచన విధానానికి ఉన్నటువంటి తేడా చూడండి. మనల్ని ఐక్యం కానివ్వరు, ఐక్యంగా అడుగు ముందుకు వేయనివ్వరు. అందుకే అప్రమత్తంగా ఉండాలి. మొట్టమొదట మనం ఎక్కడి నుంచి అప్రమత్తంగా ఉండాలంటే మన పేద వర్గాలలోనే మనతోనే ఉండి మనతోనే మాట్లాడుతూ మనల్ని నిరుత్సాహపరుస్తూ మనల్ని వెనక్కి లాగుతూ వెనక్కి తోసేయడానికి మన మీద మనల్ని ఉపయోగించే అనుకూలమైనటువంటి శత్రువులతో మొట్టమొదట అప్రమత్తంగా ఉండటం మొదలు పెట్టాలి. అది గ్రహించాము అనంటే తొలి విజయం మనం సాధించినట్టే అవుతుంది. మరి మన బ్రతుకులు మార్చడం కోసం ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఈరోజు మనం చిన్న చిన్న అవసరాల కోసం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడున్న వ్యవస్థలో ఇప్పుడున్నటువంటి నాయకుల చుట్టూ తిరుగుతూ వారికి దండాలు పెడుతూ దస్కాలు చేస్తూ అడుక్కుంటూ తిరుగుతున్నటువంటి పరిస్థితిలో మన అవసరాన్ని ఆసరాగా తీసుకుని మన పరిస్థితిని ఆసరాగా తీసుకుని నిరంతరం వాళ్ళు ఏదో చేస్తున్నట్టు నటిస్తూ మనల్ని వారి గుప్పెట్లో ఉంచుకుని వారి అధికారాన్ని కంటిన్యూ చేయటం అంటే కొనసాగించేటువంటి కార్యక్రమమే ఈరోజు జరుగుతూ ఉంది. రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఉంది? మనం చిన్న చిన్న అవసరాల కోసం ప్రలోభాల కోసం వారి వెంట పడుతున్నామని వారు ఇచ్చింది తీసుకుని చిన్నది ఇచ్చినా తృప్తి చెందుతారని చిన్నవాళ్ళు వీళ్ళు చిన్నగా ఇస్తే చాలు వీళ్ళని లోపరుచుకోవచ్చు అనే అభిప్రాయం ఈ పెత్తందారుల్లో ఉంటుంది. అందుకోసమే ఎన్నికలు వచ్చినప్పుడు వారు ఏం చేస్తారు అని అంటే 1000 2000 బేరం పెట్టి మన ఓటు కొనుక్కుంటారు.